శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. కర్మ అంటే ఏ రకంగా అంటే అది ఆంధ్రాలోనే కాదు, తెలంగాణకి సంబంధించినటువంటి కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి పేటీఎం బ్యాచ్ జర్నలిస్టులు కొంతమంది తయారయ్యారు. జర్నలిస్టులుగా ఉన్నటువంటి వీరు జర్నలిస్టులు ముసుగులు వేసుకుని ఏమన్నా నీతి కవర్లు చెప్పారా? ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పోలీసులు తెలంగాణకు వచ్చి జర్నలిస్టులని, ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులని అరెస్ట్ చేస్తారా ఏంటిది అని మాట్లాడి ఎంత రచ్చ చేశారో మనందరం చూసాం. తిప్పి కొడితే ఇప్పుడు అదే పని వైఎస్ఆర్సీపీ నాయకుడికి, ఇక్కడ ఉండేటువంటి జర్నలిస్టులకు ఒక మామూలుగా తగల షాకు. తెలంగాణకి సంబంధించి రేవంత్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి నాగార్జున యాదవ్ రీసెంట్గా సాక్షి మీడియాలో చేసినటువంటి పిచ్చి కోతలకి తెలంగాణ పోలీసులు అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేసి మనోడిని ఎత్తుకొచ్చారు. ఇప్పుడు ఏం మాట్లాడాలి? పైగా అసలు మనోడు ఏం మాట్లాడాడో ఒకసారి విందాం. ఈయన నోటికి అదుపు ఉండదు అనుకోండి, ఎవరో మన నాగార్జున యాదవ్ గారి మాటలకి. ఆయన ఏమన్నాడు, ఎందుకు పోలీసులు ఎత్తుకొచ్చారు అనే దానికి మీకు ఒక్కసారి వినిపిస్తా, తర్వాత మీకే అర్థమవుతుంది. చెప్పండి అమ్మా నాగార్జున గారు. జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ డెలివరీ బాయ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ముఖ్యమంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్యే పదవి కూడా జొమాటో డెలివరీ బాయ్ అర్హుడు. వాడి స్థాయి ఏంది, వాడి క్యారెక్టర్ ఏంది, వాడికి జీవో చదవడం వచ్చా? ఆ జొమాటో బాయ్ కి జీవో చదవడం వచ్చా? జీవో ఎంఎస్ మిస్లీనియస్ అంటే ఏందో తెలుసా? ఆ జొమాటో బాయ్ కి జీవో రొటీన్ అనే తెలుసా? భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటనలో ఆ జొమాటో బాయ్ అనేవాడు ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ లేకపోతే ఆ డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి. ఇలా నోటితోలా ఇప్పుడు కొమ్మినేని గారికి వచ్చింది, గతంలో కూడా ఆల్రెడీ పడింది. సాక్షి మీడియాలో ఆయన ఒక డిబేట్ చేస్తా అమరావతిని వేశ్య రాజధాని, వేశ్యలక రాజధాని అని చెప్పి ఒకడు మాట్లాడితే ఆయన అరెస్ట్ చేయకపోగా దాన్ని ఎంకరేజ్ చేసినటువంటి ఈయన కూడా అరెస్ట్ చేశారు. పాపం ఇప్పుడు అది టక్కుమని వెలిగినట్టుంది. రేవంత్ రెడ్డి గారిని ఈయన ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడేస్తున్నాడు, జొమాటో బాయ్ అంటున్నాడు. దాన్ని పక్కన పెడితే ఆయనకి ఎమ్మెల్యే పదవికే ఎక్కువ, అసలు వాడు వీడు, వాడికి అదొచ్చా వాడికి ఇదొచ్చా అని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు అనమాట. అధికార ప్రతినిధికి ఎక్కువ, లేదంటే వార్డు మెంబర్కి తక్కువ అనుకునేటువంటి పరిస్థితి ఉన్నటువంటి పాపం ఎవరు మన నాగార్జున యాదవ్ గారు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. పాపం ముందు నాగార్జున యాదవ్ గారు ఒకటి అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకెవరు నాయకుడు కాదు, ఇంకెవరు మనకి తోపు కాదు అని అనుకోండి. మీరు మీ డబ్బా కొట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్ళి మళ్ళీ తిహార్ జైల్లోనే కూర్చోబెట్టండి. కానీ పక్కోళ్ళని తక్కువ చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? లాగి పీకతం ఇలాగే వేసుకెళ్ళి నూకటం చేస్తారు, చెక్కి అవతల పడేస్తారు. అర్థమైందా? ఎక్కడ పడితే అక్కడ మనం ఏం మాట్లాడినా సరే, ఆంధ్రప్రదేశ్లో అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు, ఆయన ఏదో అరెస్ట్ చేసి పొద్దున్న అరెస్ట్ చేస్తే సాయంత్రానికి బెయిల్ ఇస్తారు అని చెప్పి మనం ఎక్కడైనా ఏదైనా మాట్లాడచ్చు అనుకుంటే అది ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు మీ వీళ్ళ దరిద్రం వీళ్ళ ఇంతేలే, వీళ్ళ నోటికి ఇంక అదుపు ఉండదు, వీళ్ళ సావనే ఎట్లా అని చెప్పేసి వాళ్ళు వదిలేసి ఉండొచ్చు. కానీ తెలంగాణలో అట్లా వదలరు సార్. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చాలా కింద స్థాయి నుంచి వచ్చాడు. ఆలోచించుకోవాలి. మనకలాగా తండ్రిని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు దోచేలా, మనకలాగా ముట్టి కింద 30-40 కేసులు సిబిఐ కేసులు లేవు, మనకలాగా 10 ఏళ్ళు పైగా బెయిల్ మీద బయట తిరగట్లా. ఆలోచించాలి. ఆయన మీద కొన్ని ఉండొచ్చు, కొన్ని వచ్చి ఉండొచ్చు, కానీ అవన్నీ తట్టుకుని నిలబడుతున్నటువంటి వ్యక్తి. ఆలోచించాలి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఆయన ఒక గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్నారు. మనకి ఎలాగో గౌరవం ఇవ్వటం రాదు, తీసుకోవటం అంతకన్నా రాదు, ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మాట్లాడండి. సోకాల్డ్ జర్నలిస్టులు, తెలంగాణకి సంబంధించినటువంటి జర్నలిస్టులు కొంతమంది ఉన్నారుగా, పెయిడ్ బ్యాచ్. జగన్మోహన్ రెడ్డి గారికి వత్తాసు పలుకుతూ డబ్బాలు కొట్టేటువంటి బ్యాచ్ ఉంటుందిగా, ఎక్కువ మాట్లాడితే ఇలాగే ఉంటుంది. అయినా ఇక్కడికి సంబంధించి ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ జర్నలిస్టులు ఎవరైతే జర్నలిస్టులు, సారీ మిమ్మల్ని జర్నలిస్టులని అనకూడదు, అసలు మిమ్మల్ని పనికి మానిన జర్నలిస్టులని అనాలి. ఎందుకంటే మీకు ఎలాగో రాజ్యాంగం తెలిసి సావదు, జర్నలిజం చదివినా కానీ మీరు దాన్ని ఏమంటారు ఎక్కించుకునేటువంటి పరిస్థితి ఉండదు మైండ్లోకి. ఎంతసేపు జర్నలిస్టులుగా మాత్రం బాగా మైండ్ పెంచుకుంటారు. కబ్జాలని వీటిని ఎవడు కబ్జా చేయకపోయినా దాన్ని కబ్జా చేశారు అనేటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేయడంలోనే పనిలో ఉంటారు. ఇంక మనకి ఏం వస్తుంది చెప్పండి? ఇలాగే ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏ ఒక్క జర్నలిస్ట్ అయినా ఏ ఒక్క నాయకులైనా అక్కడ నుంచి ఇదిగో ఇది తప్పు, ఇలా అక్రమంగా అరెస్ట్ చేస్తారా, అసలు తెలంగాణ పోలీసులకి ఆంధ్రాలో ఏం పని, ఆంధ్రాలో నాయకుడు ఏదో ఒక మాట అంటే తీసుకొచ్చేసేస్తారా, భావ ప్రకటన స్వేచ్ఛ లేదా అనేటువంటి మాట అక్కడ ఎవరు పెట్టరు. ఎందుకంటే వాళ్ళకి చదువుకున్నారు కాబట్టి కాస్తో కోస్తో విజ్ఞత ఉంటుంది. అన్నిటికన్నా రాజ్యాంగం గురించి చాలా క్లుప్తంగా క్లియర్గా చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు. మీకులాగా మోకాల్లో అరికాల్లో మైండ్ సెట్ పెట్టుకుని లెఫ్టిస్ట్ భావజాలాలతో మనం ఏది మాట్లాడితే అది రెచ్చిపోవాలి, తెలంగాణ సెంటిమెంట్ని పెట్టేసుకుని అక్కడ కూడా ఆంధ్ర సెంటిమెంట్ని పెట్టేసుకుని వృద్ధలా ఆలోచించాలి. నోటికి అద్దు అదుపు లేకుండా ఉంటే ఎవడైనా సరే వాడికి చట్ట ప్రకారం శిక్ష పడాల్సిందే అని వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. నాగార్జున యాదవ్ గారి అరెస్ట్ని ఏ ఒక్కరూ అక్కడ ఖండించలా. ఎందుకంటే వాడి నోటికి ఎలాగో అద్దు అదుపు లేదు అనేటువంటి పరిస్థితి వచ్చింది. అర్థం చేసుకోవాలా. అంతేగాని ఇలా మీకులాగా నోరుంది కదా అని చెప్పి తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకుని ఇంకా 4 రూపాయలు సంపాదించుకుందాం, వాళ్ళని వాడిని బెదిరించేసి అక్కడ కబ్జా ఇక్కడ కబ్జా అని చెప్పి గాలి మాటలు చెప్పి ఎక్కడా కూడా మన దగ్గర ఒక్క సాక్ష్యం ఉండదు, ఒక్క ఆధారం ఉండదు, ఏది పడితే అది సొల్లువాగుడు వాగేసి మనం తిమ్మిని బొమ్మని చేసేస్తామంటే జనాలు చేదరించుకుంటారు. అర్థం చేసుకోండి. జర్నలిజం అనేది ఎంత మంచిగా ఉపయోగించుకుంటే అంత తిరిగి మనకి మంచి చేస్తుంది, చెడుగా ఉపయోగించుకుంటే ఇలాగే మిమ్మల్ని సంకనాగిపిస్తుందని ఆలోచించుకోండి. అర్థమైందా? ఇప్పటికైనా నాగార్జున యాదవ్ గారు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని మీ అర్హత ఎంత, మనం ఎంత, మన బతుకెంత, మన స్థాయి ఏంటి ఆలోచించుకోవాలిగా. ఎన్ని కేసులు ఉన్నా, ఎన్ని రకాల ఆరోపణలు వచ్చినా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి స్థానానికి ఎదిగాడు. ప్రజలు ఓట్లేస్తే గెలిచాడు. అది గుర్తుపెట్టుకోవాలి. మనకలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్ని 33 కేసులు పెట్టినా 5 ఏళ్ల పాటు అధికారాన్ని ఇచ్చారుగా. అయినా కూడా మనం ఇలా మాట్లాడితే ప్రజలు ఏం చేస్తారంటే మనకి ఏదున్నా సరే అడ్డు అదుపు ఉండదు. మనం ఏది పడితే అది మాట్లాడేయచ్చు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో నేను అడ్డమైన బూతులు తిట్టేయచ్చు అంటే కొడతారు, వేసి చెక్కి అవతలేస్తారు, చెక్కుతారు. బాగా చెక్కటం అంటే ఏంటో బాగా తెలుస్తుంది ఈసారి మీకు. చెక్కలు బాగా అలవాటు కదా మీకు. ఆ చెక్కటం బాగా ఇప్పుడు వినిపిస్తారు తెలంగాణ పోలీసులు. వినండి.